హాయ్ ఫ్రెండ్స్, జవహర్ నగర్ ఏరియా ఫేజ్ 3 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్డేట్ అండి. ఈ ఏరియాలో అయితే కరెంటు లేని బ్లాకులన్నింటికి కరెంటు వరకు చేస్తున్నారండి. అన్ని బ్లాకులకి చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం కొన్ని బ్లాకులకు చేసిండ్రు, కొన్ని బ్లాకులకు అయితే చేస్తున్నారు, ఇంకా చేయలేదు. వైరు కరెంటు సామాన్లు అన్నీ వచ్చినాయండి. ప్రస్తుతం ఇప్పుడైతే స్టార్ట్ చేసి చేస్తున్నారు. కొన్ని బ్లాకులు కంప్లీట్ అయిపోయినాయి. సార్ వాళ్ళు అయితే ఇప్పుడు అయిపోయిన బ్లాకుల వాళ్ళను ముందు ఇస్తామనుకున్నారంట, కానీ ఇప్పుడు మాత్రం మళ్ళా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే గొడవలు అవుతాయని మొత్తం అన్ని బ్లాకులకి కరెంటు పని కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇస్తారంట. అవి అయ్యేసరికి అయితే ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. అవి వైర్లు కట్ చేసిండ్రు కదా, అందువల్ల కొంచెం అవి చూసుకొని చేయడం అవుతుంది. కొంచెం టైం అయితే పడుతుందంట. ఇప్పుడు జనవరి 1కి అయితే ఏం మీటింగ్ ఏం లేదంట. ఇప్పుడైతే కంప్లీట్ ఇంకా కాలేదు, కొన్ని బ్లాకులకే అయింది. మిగతా బ్లాకులన్నీ కరెంటు పని కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాతనే సార్ వాళ్ళు అందరికీ ఒకటేసారి పిలిచి ఇండ్లు ఇచ్చేస్తారంట అండి. సంక్రాంతి వరకు కంప్లీట్ చేసి సంక్రాంతి లోపే ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడైతే జనవరి 1కు మాత్రం ఏం మీటింగ్ ఏం లేదు. సార్ వాళ్ళు క్లియర్గా చెప్పిండ్రు. నేను మాత్రం అక్కడికి వెళ్ళి సార్ వాళ్ళని కనుక్కొని మీకు చెప్తున్నాను, ఫేక్ న్యూస్ ఏం కాదండి. నేను క్లియర్గా కనుక్కున్న తర్వాతనే మీకు వీడియో చేస్తాను ఆగి ఇప్పుడు నేను ఈరోజు అయితే నేను అక్కడికి వెళ్ళి సార్ని అడిగి కనుక్కొని పెడుతున్నాను. ఇప్పుడైతే మీటింగ్ ఏం లేదు జనవరి 1కి. ఎవరేం టెన్షన్ పడడం, ఇయ్యలేదు కదా అని బాధపడడం అది ఏం లేదండి. ఎవరి ఇండ్లు వాళ్ళకే ఉంటాయి. సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉన్నారు కదా, వర్క్ అయితే చేస్తున్నారు కదా. ఇప్పుడు సార్ వాళ్ళు అయితే రోజు వస్తున్నారు. వాళ్ళు కూడా సండే కూడా వస్తున్నారు, రోజు వస్తున్నారు. నైట్ వరకైనా ఉంటున్నారు, పని అయితే చేపిస్తున్నారు. ప్రస్తుతం అయితే కరెంటు పని చేస్తున్నారు. అవి కటింగ్ అయినాయి, వైర్లు కట్ చేసిండ్రు కాబట్టి కొంచెం టైం పడుతుంది, చూసుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే మళ్ళీ గొడవ అని అన్నీ కంప్లీట్ చేసి ఇస్తారంట. ప్రతి బ్లాక్కి ఎవరికి కరెంటు లేదో వాళ్ళందరికీ చేస్తున్నారండి. ఇంకా కొన్ని బ్లాక్లు అయితే క్లీనింగ్ చేసిండ్రు, ఇంకా కొన్ని బ్లాక్లు అయితే క్లీన్ చేయలేదు. క్లీన్ చేయని కూడా ఆ బ్లాకులో ఒక్కొక్క బ్లాక్లో 60 ఇండ్లు ఉంటాయి కదా, వాళ్ళందరూ కలిసి తల కొంచెం డబ్బులు వేసుకొని చేయించుకోవాలి, చేస్తారంట. అవి కూడా మిగతాయి కూడా ఒక్కొక్క బ్లాక్ అడుగుతున్నారండి. ఇంకా డ్రైనేజ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా ఇప్పుడు డ్రైనేజ్ వర్క్ అయితే ఏం లేదు. ఈ కరెంటు వర్క్ పని అయిపోతే మాత్రము ఇంకా పనులన్నీ అయిపోయినట్టేనంట. ఈ వీడియోనైతే చూసిన వాళ్ళు కంప్లీట్గా చూడండి. లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ అప్డేట్ ఉన్నా నేను మళ్ళీ మీకు ఎమ్మటే పెడతానండి. నేనైతే ఏ న్యూస్ పెట్టినా సార్ వాళ్ళని కనుక్కొనే చెప్తున్నాను. ఇప్పుడైతే ఏం మీటింగ్ ఏం లేదు. డ్రైనేజ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. వాటర్ వర్క్ కూడా వాటర్ కూడా ట్యాంకీలో పైన ట్యాంకీలో నింపడానికి అన్నీ ట్యాంకీలన్నీ క్లియర్గా చేసి పెట్టిండ్రు. మనం అందరం ఇళ్ళకు పోయిన తర్వాత వాటర్ నింపుతారంట. అందరికైతే వాటర్ వచ్చేలాగా చేసి పెట్టిండ్రు. అందరు ఇళ్ళలో పోయినాక ట్యాంకీలు నింపి నీళ్ళు పెడతారంట. ఇప్పుడైతే కరెంటు పని చేస్తున్నారు. ఇన్ని రోజులు ఆగిండ్రు కదా, ఇంకా కొంచెం ఇంత అయిపోయే వరకు అయితే ఆగమంటున్నారు. సార్ వాళ్ళు అయితే వర్క్ అయితే చేపిస్తున్నారు కదా, కొంచెం టైం అయితే పడుతుంది అంటున్నారు. సంక్రాంతి వరకైతే కంప్లీట్ చేసి ఇచ్చేస్తామంటున్నారు. కరెంటు పని ఒకటే మిగిలిపోయింది, అదే చేస్తున్నారు. అది అయిపోగానే ఇస్తారంట. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడైతే డ్రైనేజ్ వర్క్ అయిపోయింది కాబట్టి ఒక్కొక్క బ్లాకు క్లీన్ చేయని ఉన్నాయి కదా, అవి అయితే క్లీన్ చేస్తున్నారు.
అందరు కలిసి చేయించుకుంటున్నారండి. ఏ బ్లాక్ వాళ్ళు ఆ బ్లాక్కే ఒక గ్రూప్ రెడీ అయ్యిండ్రు కదా, ఒక్కొక్క బ్లాక్ వాళ్ళు గ్రూప్ చేసుకొని తలా కొంచెం డబ్బులు వేసుకొని చేసుకుంటున్నారు కదా, అవైతే ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు కడుగుతారంట. వాటర్ ట్యాంక్ అయితే క్లీన్గా కడిగిపించిండ్రండి కింద ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.